టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అధ్యక్షతన టీడీపీ మహానాడు తీర్మానాల కమిటీ భేటీ అయింది. ఈ నెల 27, 28 తేదీలో జరగనున్న మహానాడు తీర్మానాలపై చర్చించనున్నారు. వర్చువల్ విధానంలో మహానాడుని నిర్వహించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫిజికల్ గాను, జిల్లాల నుంచి వర్చువల్ గాను మహానాడుకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అధ్యక్షతన టీడీపీ మహానాడు తీర్మానాల కమిటీ భేటీ అయింది. ఈ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ లైవ్ లంచ్కు సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. థ్యాంక్ యూ అనిల్. ముఖ్యంగా టీడీపీకి సంబంధించి అత్యంత పెద్ద పండుగగా, పసుపు పండుగగా కార్యకర్తలతో పాటు నేతలందరూ కూడా భావించేటటువంటి కార్యక్రమం మహానాడు. దివంగత ముఖ్యమంత్రి, వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది కూడా అత్యంత ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటుంది. మే 28వ తేదీ ఆయన జన్మదినం సందర్భంగా ముందు రోజు అంటే 27వ తేదీన కంప్లీట్గా కూడా తీర్మానాలు చేయడం, 28వ తేదీన వాటన్నిటిని కూడా ఆమోదించుకోవడం, 29 భారీ బహిరంగ సభ నిర్వహించుకోవడం, ఇది ఆనవాయితీగా టీడీపీకి వస్తోంది. అయితే గత సంవత్సరము కడప జిల్లా అంటే రాయలసీమ వేదికగా కడప జిల్లాలో అత్యంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు నిర్వహించుకున్నారు. ఈసారి మొదటగా ఉత్తరాంధ్రలో నిర్వహించాలని చెప్పేసి కూడా భావించిన అనివార్య కారణాల వల్ల అది నెల్లూరుకి కూడా వాయిదా పడడం జరిగింది. నెల్లూరులో ఇప్పటికే శరవేగంగా మహానాడుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి తరుణంలో పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితుల ప్రభావంతో కంప్లీట్గా కూడా ఏవైతే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోవడం, అలాగే క్రూడ్ ఆయిల్ నిల్వలు తగ్గిపోవడంతో ఏదైతే పొదుపుకు సంబంధించినటువంటి ఒక సూచన ప్రదాని చేయడంతో రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా వాటిని ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గించాలని చెప్పేసి కూడా ప్రధాని పిలుపు మేరకు ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇమ్మీడియట్గా దాన్ని ఫాలో అయ్యారు. అలాగే పార్టీ అధ్యక్షుని హోదాలో కూడా కంప్లీట్గా పార్టీ శ్రేణులన్నీ కూడా ఏదైతే ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గించే విధంగా కూడా సహకరించాలని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు పెద్ద ఎత్తున స్పందన అయితే వచ్చింది. ఈ క్రమంలోనే తనకున్నటువంటి కాన్వాయ్ని తగ్గించుకోవడం, అలాగే మంత్రులతో పాటు ఇటు పార్టీలోనే ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా తమ కాన్వాయ్లను కూడా తగ్గించుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే లక్షల మందితో నిర్వహించేటటువంటి మహానాడుకు సంబంధించి ఈ కార్యక్రమం నిర్వహించాలంటే సో వందల వాహనాలు కావాలి, వేల వాహనాలు కావాలి, అలాగే వేల లీటర్ల డీజిల్ కూడా ఖర్చు అవుతుంది. సో చాలా వరకు కూడా ఒక ప్రజల్లో ఒక అవగాహన తెచ్చేటటువంటి ప్రయత్నంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తే మరో రకమైనటువంటి సంకేతం వెళ్తుందని చెప్పేసి కూడా భావించారు. ఈ నేపథ్యంలోనే మహానాడు కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేసుకున్నారు. కేవలం అంటే ఇక్కడ మనం ప్రస్తుతం టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఉన్నాం, మంగళగిరికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో. ఇక్కడ నుంచి మెయిన్ ఎవరైతే పాలిట్ బ్యూరో సభ్యులతో పాటు అలాగే మహానాడుకు సంబంధించినటువంటి కమిటీ సభ్యులతో వాళ్ళందరితో కూడా ఇక్కడ నిర్వహించడం, అలాగే వర్చువల్గా మిగిలిన జిల్లాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాలకు సంబంధించినటువంటి ప్రాంతం నుంచి వాళ్ళు నిర్వహించడం అనేది కూడా చేసే విధంగా ఉంది. అలాగే పాలిట్ బ్యూరోకు సంబంధించి ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా కూడా ఈరోజు ఉండడం అంటే పాలిట్ బ్యూరోకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా సమావేశం కావడం, అలాగే మహానాడుకు సంబంధించినటువంటి ఆ కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు సమావేశం అయ్యారు. ముఖ్యంగా 20 తీర్మానాలు కూడా చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అందులో 14 ఆంధ్రప్రదేశ్వి కాగా అలాగే 6 ఇటు తెలంగాణవి కూడా ఉన్నట్లున్నాయి. ఇందులో శ్రీశక్తి పథకంతో శ్రీశక్తి అలాగే సూపర్ 6కి సంబంధించినటువంటి పథకాలతో పాటు అలాగే ప్రధానంగా పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితుల ప్రభావం, అలాగే అవి ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పడుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా అవగాహన తెచ్చేటటువంటి ప్రయత్నం చేసే విధంగా ఒక తీర్మానం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ తీర్మానాలన్నిటికీ సంబంధించి ఈ రోజైతే సమావేశమే చర్చించారు. అనంతరం 20 కానీ 21 కానీ మరొకసారి పాలిట్ బ్యూరో సమావేశం అవుతుంది. అందులో ఈ తీర్మానాలన్నింటినీ కూడా ఆమోదించిన తర్వాత ఆ మహానాడుకు సంబంధించి నిర్వహించేటటువంటి సమయంలో ఆ రోజు ఈ తీర్మానాలను కూడా ప్రవేశపెట్టి ఆమోదించుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి కంప్లీట్గా ఏదైతే పార్టీ నేతలందరూ ఉన్నారో అందరూ కూడా అంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతల సమన్వయంతో ప్రజలకు మెరుగైనటువంటి పాలన అందించేందుకు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడక్కడ కాస్త కొన్ని ఇబ్బందికర వాతావరణం ఎదురవుతోంది, సఖ్యత అనేది పోతోంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో
దృష్టి సారించాలని చెప్పేసి కూడా ఈ మహానాడుకు సంబంధించినటువంటి సమావేశంలో తీర్మానం చేసుకునేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా భావిస్తున్నారు. మొత్తానికి మాత్రము ఒకసారి చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అత్యంత ఘనంగా నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమానికి ఇప్పుడే తీర్మానాలను చేసుకోవడం, వాటిని ఆమోదింప చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ట్రెండ్కు తగ్గట్టుగా కూడా చేసుకుంటున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి సాధించి అక్కడ ప్రజలకు అందుతున్నటువంటి సౌకర్యాలపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించే విధంగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంప్లీట్గా అంటే లోకేష్ కన్వీనర్గా ఏదైతే పార్టీకి సంబంధించి అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించాలి, ఔరా అనిపించే విధంగా చేయాలి. నెల్లూరు జిల్లాలోనే తొలిసారిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నటువంటి క్రమంలో పశ్చిమాసియాలో ఏర్పడినటువంటి అక్కడి పరిస్థితుల ప్రభావంతో ఇప్పుడు కేవలం ఇటు మెయిన్ ఆఫీస్కి అలాగే వర్చువల్ విధానంతో ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అంతే ఘనంగా నిర్వహించుకునే విధంగా అయితే ప్లాన్లు చేస్తున్నారు. మొత్తానికి మాత్రం తీర్మానాలకు సంబంధించి పాలిట్ బ్యూరో సమావేశం అవుతుంది, అక్కడ ఆమోదిస్తుంది. అనంతరం మహానాడుకు సంబంధించినటువంటి సమావేశాలు జరిగినప్పుడు వాటిని ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది. అక్కడ ఆమోదింపజేసి వాటిని ప్రజలకు అందించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు అని. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.